నమస్తే వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో పోలేపల్లి సెర్చిలో ఉన్న ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీపై క్రిమినల్ కేసు నమోదు చేసి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీ ముందు ధర్నా నిర్వహించామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1000 మంది దాకా స్టూడెంట్స్ ఉన్నారు. 2 రోజుల క్రితం యూనివర్సిటీ యాజమాన్యం వల్ల రాత్రి భోజనం పాడైన గుడ్డు వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందని అన్నారు. యూనివర్సిటీలోకి ఎవరిని వెళ్లకుండా ఎలాంటి సంఘటనల లోపల కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న ముంబై యూనివర్సిటీ బ్రాంచ్ అయిన ఎన్ఎంఐఎంఎస్ గుర్తింపు రద్దు చేసి యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కోరుతున్నాం. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు భరత్, ఉపాధ్యక్షుడు నందు, శ్రీనాథ్, నాయకులు బన్నీ, శ్రీశాంత్, సాయి, సురేష్, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలి. యూనివర్సిటీ గుర్తింపును వెంటనే మహబూబ్నగర్ జిల్లా కార్యదర్శి 2 రోజుల కిందట ఈ నిమ్స్ యొక్క యూనివర్సిటీ విద్యార్థులు ఫుడ్ పాయిజన్ రావడం జరిగింది. దాదాపుగా 80 మంది విద్యార్థులు అవసరం గురవుతా ఉన్నారు. ఈ యొక్క మేనేజ్మెంట్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఫుడ్ పాయిజన్ ఇది ఇప్పటికే కాదు, ఇంత ముందుకు 2 సార్లు జరగడం జరిగింది. ఎస్ఎఫ్ఐ కానీ మిగతా విద్యార్థి సంఘాలు కానీ లోపలికి రావాలంటే సెక్యూరిటీ లోపలికి పంపలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఇది ఒక ఎడ్యుకేషన్ పేరుకే ఎడ్యుకేషన్ తప్ప మొత్తం రౌడీలను పెట్టా ఉండరు. గేట్ల కాడికి విద్యార్థి సంఘం లోపలికి కలిసి వస్తే గల్లాలు బయటికి తొక్కుతూ ఉండరు. ఇదేం న్యాయమండి? విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వేరే దేశాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వస్తే వాళ్ళకి విపరీతంగా లక్షల రూపాయలు దోసుకొని వాళ్ళకు చాలా అన్నం పెట్టి ఫుడ్ పాయిజన్ చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ యొక్క యూనివర్సిటీ ఇక్కడ నుంచి తీసివేయాలి. లేకపోతే విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ధర్నా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులు ఒక్కొక్కరు లక్షల రూపాయలు గట్టిగా చదువుతూ ఉన్నారు. పేరెంట్స్ కు దూరం ఉండి లక్షల రూపాయలు గట్టిగా చదువుతూ ఉంటే ఈ రోజు పేరెంట్స్ కు నానా రకాలుగా పోషకాలు అందించకుండా విపరీతంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోలీస్ వ్యవస్థ స్పందించి ఆ యొక్క యజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసు నమోదు చేయాలి, విద్యార్థులకు క్వాలిటీ భోజనం అందించాలి. మేము మొదటిగా డిమాండ్ ఒకటే చేస్తూ ఉన్నాం, ఈ యూనివర్సిటీ ఈ పరిధిలో లేకుండా మొత్తం రద్దు చేసి ఇక్కడ నుంచి దుబాయ్కి పంపించాలని చెప్పేసుకున్నాగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీడియా ముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను.